అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:30 వెళ్లబోతున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రెడీ అవుతున్నారు. అయితే నాలుగోసారి సీఎం అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలి రావాలని చెన్నై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చెన్నై వెళ్లనున్నారు. అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లనున్నారు. సో అక్కడ ఆయన షెడ్యూల్ అంతా ఈరోజు ఎలా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చెన్నై వెళ్లనున్నారు. అయితే అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాను, ఈసారి ఏఐ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ప్రతి ఏదైతే ప్లాట్ఫామ్ దొరికిన కాడల్లా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా ఏదైతే ఐఐటీలో మద్రాస్ ఐఐటీలో జరిగే ఈ సమ్మిట్ ప్రోగ్రామ్ కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ ఏఐ గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఏఐని డెవలప్ చేయండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే విజయవాడ నుంచి 10:30 ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు చెన్నై 11 గంటలకల్లా చెన్నై చేరుకోనున్నారు. అక్కడైతే 11 గంటలకు జరిగే అడియార్లో జరిగే రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ లో కూడా ఈ రోజు పాల్గొనున్నారు. అయితే 4సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చెన్నై మొదటిసారి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఏర్పాటు చేశారు. అది ఏదైతే మద్రాస్ ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఘన స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఐఐటి క్యాంపస్ వరకు కూడా చెప్పనున్న పరిస్థితే. అయితే ఏదైతే పార్టీ శ్రేణులందరూ కూడా ఫస్ట్ సారి 4సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి చెన్నై వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. 2:30 వరకు కూడా చెన్నై మద్రాస్ ఐఐటీలో జరిగే ప్రోగ్రాము పాల్గొన్న అనంతరం తిరిగి 2:30 తర్వాత విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉండవల్లి నివాసానికి వెళ్ళనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.